పల్నాటి వెంకటరెడ్డి గారు, ఒక్కసారి మీ వర్షన్ తీసుకుంటాను. అంటే ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఒకవేళ ఓటు బ్యాంకు గురించి గనక ఆలోచించినట్లయితే దానికి రకరకాల మార్గాలు ఉంటాయి, తర్వాత సైద్ధాంతికంగా కూడా అడుగులు వేసే పరిస్థితి ఉంటుంది. బట్ అట్లా లేదా సిచ్యువేషన్? ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ముందుగా రఘునందన్ గారు, మీకు అలాగే ఎన్ఎస్టీ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం. మనం చూసాం కమ్యూనిస్ట్ పార్టీ రోజు రోజుకి ఏ విధంగా దిగజారిపోతా ఉందో. కాలం చెల్లిన సిద్ధాంతాలతోటి కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోతున్న కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ దాని వెనకాల పరిగెత్తుతూ మరి అలసిపోతా ఉన్నారు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఏమి చేయలేని పరిస్థితి మనం చూసాం. నిరుద్యోగుల్ని, నిరక్షరాస్యుల్ని వెంటబెట్టుకొని ఈ సిద్ధాంతాల కోసం, వాళ్ళ బాగు కోసం, వాళ్ళు బాగుపడడానికి కోసం చేసిన పోరాటాలు తప్పితే ఇవి ఏ విధంగా ఎవరికి ఉపయోగపడే కావు. ఎందుకంటే మనం చూసాం, ఒకటి కాదు రెండు కాదు, వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పాలించిన కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికీ ఏం జరిగిందో, ఎక్కడ పోయిందో వాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికైనా రియలైజ్ అవుతున్నారు. బేసిక్ గా చెప్పాలంటే వీళ్ళు హిందూ దేవాలయాలు, హిందూ దేవుళ్ళని, హిందూయిజాన్ని ఎట్టి బ్యాన్ చేయాలని ఒక ఏదైతే దుర్బుద్ధితో, దుర్మార్గమైన ఆలోచనతో ఉండేనో, ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ, భారతీయ జనతా పార్టీ, తర్వాత మోడీ గారు తీసుకొస్తున్న ఏవైతే సంస్కరణలు, తర్వాత అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా కళ్ళ గట్టినట్టు కనపడతా ఉందో, ఏదైతే కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు చేయలేదో ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీకి, సిపిఎం కానీ సిపిఐ కానీ అక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ ఉండదు, దిగజారిపోవడమే తప్ప అని చెప్పేసి ఇప్పుడు రియలైజ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో మనం హిందువులు మన ఎట్టి పరిస్థితుల్లో మరి గెలిపించే అవకాశాలు ఉండవు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం రియలైజ్ అయ్యి కళ్ళు తెరిచి ఈరోజు మనం హిందూ దేవాలయాలకు వెళ్ళాలి, హిందూ దేవుళ్ళని పూజించాలి, హిందువుల దగ్గరికి వెళ్ళాలి అని రియలైజ్ అయ్యి చూసారా. ఇది ఇప్పుడు కనపడతా ఉంది వీళ్ళకి, ఈ కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే మనం ఇక్కడ కూడా చూసినాం, తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకప్పుడు మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన సీట్లు కూడా ఎక్కువనే ఉండే. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు దాంట్లో ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలతో పోరాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దాంట్లో, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ ఆ రియాలిటీ కనిపించట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని పక్కన పెట్టడం ఇంపార్టెంట్ గా వాళ్ళు ఏం చేసిన కమ్యూనిస్ట్ పార్టీని ఎవరిని కూడా గెలిపించలేదు. ఇది 1-2 సీట్లు వస్తున్నాయి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని దగ్గర ఇదేయట్లేదు. అట్లాగే త్రిపురలో అదే విధంగా చేశారు, వెస్ట్ బెంగాల్ అదే విధంగా చేశారు, ఇప్పుడు కేరళ కూడా అదే విధంగా చేశారు. మనం పార్లమెంట్ ఎన్నికల్లో త్రిశూర్ నుంచి సురేష్ గోపి గారు గెలిచారు. అక్కడ దగ్గర మంచి ఓట్ బ్యాంకు సాధించాం, భారతీయ జనతా పార్టీ సాధించింది. అదే విధంగా కేరళ రాష్ట్రం మొత్తంలో కూడా మంచి ఓట్ బ్యాంక్ సాధించింది. కానీ అది చూసిన తర్వాత వీళ్ళు భయపడి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హిందువులని దగ్గర తీసుకోవాలి, హిందూ దేవాలయం దగ్గర పోవాలని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. చూసారా, ఇది కావాల్సిన, ఎందుకంటే రేపొద్దున ఎవరికి కూడా ఇప్పుడు చాలా వరకు ఏంటంటే క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు, ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు అక్కడ కేరళలో. మన్నటి వరకు ఈ పాత సిద్ధాంతాలతోటి వీళ్ళందరినీ కూడా వాళ్ళ వెంట పెట్టుకున్న వైనం మనం చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.